డాక్టర్స్ ఏదేం చేశారు, ఏమన్నారు అని నెమ్మదిగా తమాషగా విషయం లాగడానికి ప్రయత్నిస్తారు. అంటే ఈ ప్రయత్నంలో నా పట్ల ఉన్న ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ నాకు తెలుసు. దానికి నేను అసలు విషయం చెప్పకుండా ఏదో అన్నారు, ఏదో గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. నేను తప్పించి మాట్లాడు. జీవితంలో మనం అందరం నాటకాలు ఆడతాం. నాదేమో నాటకం ఆడే వృత్తి, జీవితంలో నాటకం ఆడే అలవాటు నాకు. ఈ కారణంగా నాకు ఏమనిపించిందంటే, ఏమిటి పాపం వాళ్ళు సతమతమవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అభిమానులు తొక్కుతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. పైగా నేనేమీ లేకపోయినా నాకు అర్థమైంది కాబట్టి నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు. నేను కూడా అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఇది నాకు ఇష్టం. ఏం చేద్దాము అని అనుకుంటే అందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకుని ఇది బయట పెట్టేస్తే మంచిది. వాళ్ళకి ఆ భారం తగ్గుతుంది, వాళ్ళు సతమతమయ్యే లక్షణాలు తగ్గుతాయి, మన ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మామూలుగా ఎవరు చెప్పరు, దాస్తారు. ఎవరు చెప్పరు, చెప్పడానికి ధైర్యం కాదు. అబద్ధం ఆడడానికి తెలివితేటలు ఎక్కువ, నిజం మాట్లాడడానికి ధైర్యం ఎక్కువ. మీరందరూ అభిమానులు, నన్ను ప్రేమించేవారు, నాకు ఇచ్చిన ధైర్యం అటువంటి. నాతో పాటు నా పిల్లలకి, నా కుటుంబానికి కూడా ధైర్యం. యూ కెన్ ఫేస్ ఇట్, యూ హ్యావ్ స్ట్రాంగ్ మైండ్ అని అనుకుంటూ ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఈ ద్వారా ఆ బాధపడే మిత్రులందరినీ కొంచెం వారికి స్వదేశం అనౌన్స్ చేయడం ద్వారా అది జరుగుతుంది. లేకపోతే బ్యాడ్ ఇంటర్ప్రిటేషన్స్. అలా కాకుండా ఇది చంపేది జబ్బు కాదు. చాలామంది మన దేశంలో ఈ జబ్బు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, విజయవంతంగా జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మనకు కూడా ఒకరు కాదు. నాకేమి బాధ లేవే, అనొప్పి నొప్పి ఏమి లేదు. అందుచేత ఇది బయట పెడితే, ఈ ఛానల్స్ ద్వారా బయట పెడితే, ఒక్కరోజు బాధపడితే బాధపడతారు, తర్వాత సర్దుకుంటారు. మళ్ళా నన్ను ఇబ్బంది పెట్టుకున్నాం. ఇంటికి వచ్చి ఏమండి మంచి శుద్ధిగా ఉందట కదా, ఏమిటో ఇట్లా ఇబ్బంది పెట్టకుండా, నేను తిప్పి మాట్లాడకుండా, వాళ్ళు తిప్పి అడగకుండా, వాళ్ళు సతమతం కాకుండా, నన్ను సతమతం పెట్టకుండా ఈ ఏర్పాటు. అందుకే మీ అందరినీ నేను కలుస్తున్నాను. ఈ ఛానల్స్ ద్వారా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళి నన్ను ఆశీర్వదించమని. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, మీరు నాకు సహాయం చేయాలంటే, నేను ఎక్కువ కాలం బ్రతకాలంటే, పక్క ఈ అభిమానులు, మిత్రులు, నా శ్రేయోభిలాషులు చేయవలసింది ఏంటంటే, మీరు మనస్తాపం చెందకుండా, నన్ను కాంటాక్ట్ చేసి వచ్చి నాకు మనస్తాపం కలగజేయకుండా నవ్వుతూ పేరుతూ కాలక్షేపం చేద్దాం. జరిగినంత కాలం జరుగుతుంది, పుట్టిన తర్వాత చనిపోవడం తప్పదు. ఇంతకాలం బ్రతకడమే నా అదృష్టం, రికార్డే మరికొంతకాలం. అయితే ఈ మధ్య 90వ జన్మదినోత్సవంలో అనేక మంది పెద్దలు, కవులు, కళాకారులు, పెద్దలు, రాజకీయాల్లో ఉన్నవారు అందరూ ఏమన్నారంటే, నాగేశ్వరరావు సెంచరీ కొట్టాలి, 116 ఏళ్ళు ఉండాలి, 124 ఏళ్ళు ఎవరో మనుషులు ఉన్నారు కదా, 124 ఏళ్ళు ఉండాలి అని అంటుంటారు. అయితే వీళ్ళందరూ ఇన్ని అంటున్నా నేను నమ్ముకొని మా అమ్మ
మా కుటుంబంలో లాంగ్ లివింగ్ పర్సన్ 96 ఏళ్ళు. నేను లోపల మాత్రం 96 ఏళ్ళు మనకి గ్యారంటీ అనుకుంటూ ఉండేవాడు. అంత మాత్రం గ్యారంటీ. నా మనోబలం చెప్తాను. ఆశీర్వాద బలం నాకు ఉంది. అందరూ అభిమానించే బలం నాకు ఉంది. అంచేది ఈ బలంతో నమ్ముకున్నవాడు. మనం ఏదైనా క్రిస్టియానిటీ కానీ, హిందూయిజం కానీ, ముస్లిమిజం కానీ నమ్మకం మీదే. ఆ నమ్మకం నాకు ఈ విధంగా బలంగా నా అభిమానికి కూడా ఆ బలం ఉంటే 96 ఏళ్ళు నా టార్గెట్. ఇప్పుడు టార్గెట్ ప్రజలందరూ సహకరిస్తే, ప్రజలందరూ అభిమానిస్తే, ప్రజలందరూ ఆశీర్వదిస్తే 96 ఏళ్ళు సెంచరీ కొట్టడానికి, ఇలా మీటింగ్ పెట్టడానికి నాకు అవకాశం దొరుకుతుంది. దిస్ ఇస్ మై మైండ్ అండ్ అప్రోచ్ టువర్డ్స్ ద లైఫ్. అంటే ఇది ప్రమాదమైంది కాదు. ఇప్పుడు చాలామంది ఉదాహరణకు చెప్పాలంటే సంజీవ్ రెడ్డి గారు స్పీకర్గా ఉండగా ఆయన మామూలు టెస్ట్ కోసం వెళితే ఆయన క్యాన్సర్, తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. చాలా కాలం పరిపాలించారు. ఒక 7 సంవత్సరాలు ఆయన నాకంటే చిన్న వయసులో వచ్చారు. అందుచేత ఇది ఉదాహరణలు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకెందుకు నిన్నగాక మొన్న నేను యువరాజ్ ఆ రోజున అతను లేకపోతే మన వాళ్ళు గెలిచేవారు కదా ఇండియా. అతను మన చాలా పాపం, అతనికి ఏదో సృష్టిగా ఉందంట, క్యాన్సర్ అంట అని మన సింపతి కాదు, అతనికి మనోబలాన్ని ఇచ్చాం, మన ఆశీర్వాద బలాన్ని ఇచ్చాం, మన అడ్మిరేషన్ ఇచ్చాం అతను. అలాగే ఆశీర్వాద బలం, అడ్మిరేషన్ బలం, ప్రేమ బలం నా పట్ల ఉంటే తప్పకుండా 96 ఏళ్ళు నాది, మీ అందరిది, దేశం అందరిది, దేశాల్లో ఉన్న నా అభిమానులందరిది అందరి చేత ఇటువంటి అభిప్రాయాలు ఉన్న నేను ఈ ప్రజల్లో పెట్టి వారు ఇబ్బంది పడకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా, నా దగ్గరికి రాకుండా, అయ్యో ఇలాగట కదా పాపం అని అనకుండా, ఆ ప్రజలందరికీ, నా అభిమానులందరికీ మనవి చేసేది ఏంటంటే ఈ మీటింగ్ ద్వారా సహజంగా బాగుంటుంది. అయిన వాళ్ళకి ఏదో వచ్చిందంటే బాగుండకుండా ఎవరికి మీరు బాధపడద్దు, నన్ను బాధ పెట్టద్దు, నన్ను కలవద్దు, మీరు దూరంగా ఉండి నన్ను ఆశీర్వదించండి, నన్ను రోజు ఇది గుర్తు చేయకుండా ఉన్నాను ఇది చెబుదామని ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. అయితే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నేను ప్రవేశించిన కొత్త రోజుల్లో కొన్ని పరిస్థితుల్లో నా పైన కొన్ని అపవాదులు వచ్చి నన్ను మనస్తాపానికి గురి చేశారు. బిఫోర్ మై మ్యారేజ్, ఇది 48లో జరిగింది, 49లో నా పెళ్ళి. అప్పుడు నన్ను చాలా కొరతనంలో మనస్తాపం చెంది శాంతం బీచ్కి మద్రాసులో వెళ్ళారు. మోకాళ్ళ వరకు నీళ్ళలో చచ్చిపోతాం, భయవేశం. తిరిగి వచ్చేసి మళ్ళీ ఏదో పేపర్లో రాయడం, వాళ్ళు ఎవరు అనడం, అది వేళాకోళం చేయడం, నన్ను అవన్నీ చూసి మళ్ళీ వెళ్తే శీలమండలు దాటిన వరకు నీళ్ళు వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం ఇలా చనిపోయి వాళ్ళ అపవాదుని నిజం చేయబోతున్నాం నో అని నేను ఆలు రాశాను. అందరికీ గుర్తుండే ఉంటుంది, కొంతమంది చదివి ఉంటారు. మొదట రాసింది దీని మూలంగా బ్రతికి బావుకునేది లేదని చావబోకు, బ్రతికి బావుకునేది లేదని చావబోకు, చచ్చి సాధించేది లేదని బ్రతకబో. ఎందుకే బ్రతకడం అని చావలేదు, బ్రతికితే ఎన్నో సాధించవచ్చు.
చచ్చి సాధించేది ఏదో బతకలేదు దండగా ఏ పని చేయకు అచీవ్ చేయకు. బ్రతికి జీవితాన్ని సాధించు, చనిపోయి కలకాలం జీవించు అని మొట్టమొదటి వాళ్ళు నా ఆలోచన రికార్డ్ చేశాను. తర్వాత ఎన్నో రాశాను. అలా ఈ సినిమా ప్రస్థానంలో అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ, దూరంగా ఉండి నన్ను ఈ గొడవ ఎత్తకుండా ఆశీర్వదించమని కోరుకుంటూ, అందరికీ అలాగే మీడియా వారికి కూడా మీరు ఇచ్చే ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుంది. మీరు ఎంతెంత తెలివిగా రాస్తారో నాకు బాగా తెలుసు. ఈ 75 సంవత్సరాల నా అనుభవంలో మీరు ఎలా తిప్పితే ఎలా రాయగలరు. మీ బలం, కలం బలం అంత గొప్పదని నాకు తెలుసు. నాకు ఎంతో సహకరించారు. అలాగే ఈ విషయంలో కూడా సహకరించి రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ వెళ్ళకుండా దయచేసి నా అభిమానులందరినీ ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా దాని రైట్ కాన్సెప్ట్ మీకు తెలియపరుస్తూ, జనానికి తెలియపరుస్తూ, దీన్ని ఒక ధైర్యంతో ఇది చెప్పడమే కొత్త వింత. నాకు సృష్టి లేదు అని చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ ఉన్నదని చెప్పడానికి ఎవరు ప్రయత్నించు. ఇది ఒక కొత్త వింత. ఈ వింతను వింతగానే నవ్వుతూ హాయిగా ఎంటర్టైనింగ్గా చూసుకుంటూ కళకళలాడుతూ ఉండే మా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేయకుండా, మనస్తాపాలకు గురి చేయకుండా, నన్ను మనస్తాపానికి గురి చేయకుండా ఉండే విధంగా మీరు కూడా వార్తలు ప్రచురించమని, ప్రజల్ని నన్ను ఆశీర్వదించమని, మిమ్మల్ని కూడా ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ప్రశ్నలు ఏమవుతుంది, అవసరాలు ఏముంటుంది. అసలు క్యాన్సర్ గురించి నాకు తెలిసినంత మీకు తెలియదు. అన్లెస్ వీఆర్ నాట్ దాని గురించి బాగా అధ్యయనం చేసి మాట్లాడు. నేను దత్తాత్రేయ న్యూయార్క్లో ఉంటాను. ప్రపంచంలో ఒక అంకాలజీలో ప్రవీణుడు డాక్టర్. ఎంతో కదా మాట్లాడు ఇట్లా ఉన్నాయి సబ్జెక్ట్, దీని గురించి ఏం బాధపడకండి, ఏం లేదు, దీని గ్యారంటీ. ఇది ఎందుకు నేను బయట పెట్టాను అంటే, రోజు ఫోన్ చేసి వాళ్ళు అవస్థ పడుతుంటే ఆ అవస్థ చూడలేక, ఆ అవస్థ నన్ను పెట్టాలని కాదు, వాళ్ళ అభిమానం నా పట్ల అంత గొప్పది. దాన్ని గుర్తించి పాపం వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు, దాన్ని ఇబ్బంది మీరు పెట్టద్దు అనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చి ఈ విషయాలన్నీ మీకు అందరికీ విన్నవిస్తున్నాను. ఇవన్నీ సావధానంగా ఆలోచించి మీరు పెద్ద మనసుతో దీన్ని అలాగే కడుపులో మింగేసి సంతోషంగా ఉండి నన్ను సంతోషపెట్టమని మరొకసారి అందరికీ వినయపూర్వకంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. యాక్టింగ్కి సంబంధించినంత వరకు నేను మేకప్లో ఉన్నాను. అది ఆఖరి ఊపిరి ఆఖరి వరకు జరుగుతూనే ఉంది. ఏం వెనకాడు ఎందుకడాలి, నా వృత్తిది కానీ చేయాల్సిన అవసరం జరుగుతానే. అయితే నాకు ఏ వేషం పడితే ఆ వేషం వేయదు. కారణం అంటే మళ్ళీ మీరే తిరుగుతారు. ఏ వేషం పడితే ఆ వేషం వేయడానికి డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నాడు. అనేక గొప్ప వేషాలు వేసింది నాబోటి వాడు. పొట్టుకుంటా చిన్న వేషం అయినా నా వయసుకు తగ్గ వేషం తప్పకుండా పనిచేస్తారు. ఆ పని చేయడంలో నా ఆరోగ్యం ఇంకొస్త ఇంప్రూవ్ అవుతుంది. మీరు సందేహం అని చెప్పి మీరందరూ సహకరించమని మిమ్మల్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.